ఈ మూవీలో ఉన్న హీరో అందంగా ఉండే అమ్మాయిల్ని మర్డర్ చేస్తూ ఉంటాడు. అలాగని ఇతను సైకో కూడా కాదు. కనీసం ఆ అమ్మాయిల్ని ఏమన్నా ఫిజికల్ గా యూజ్ చేసుకుని చంపేస్తున్నాడా అంటే అటువంటి ఉద్దేశం కూడా లేదు. మరి ఎందుకు అమ్మాయిల్ని చంపేస్తున్నాడు, అసలు ఇతను ఎవరు ఏంటి అనేది ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దాని మెయిన్ గా వచ్చేసి ఈ మూవీ పెద్దవాళ్ళకి మాత్రమే. చిన్నపిల్లలు వీడియో చూస్తున్నట్టయితే స్కిప్ చేసేయండి. ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్ లో కొంతమంది సైనికులు అందరూ కలిసి మన హీరోకి సంకిల్లేసి పెద్ద ఎలివేషన్ తోని ఆ ఊరు సెంటర్ లోకి తీసుకొస్తారు. అక్కడ ఉన్న ఒక సోల్జరు ఇతన్ని ఇంకొక 2 రోజుల్లోని ఉరి తీస్తాము, దానికన్నా ముందు ఇతని కాళ్ళు చేతులు విరిసేస్తాము అని అయితే చెప్తారు. అది వినగానే అక్కడ ఉన్న జనం అందరూని మాన్స్టర్ మాన్స్టర్ అని గట్టిగా అరుస్తూ ఇతన్ని ఎలాగైనా చంపేయండి అని అంటూ ఉంటారు. మరి ఇతన్ని ఎందుకు ఉరి తీస్తున్నారు అనే ఈ సీన్ నుంచి ఇతని స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఇక్కడ మనకి ఒక ఫిష్ మార్కెట్ ని చూపిస్తారు. ఈ ఫిష్ మార్కెట్ లోని ఒక మహిళ గర్భవతిలాగా ఉంటుంది. ఈమెకి పురుటి నొప్పులు రావటంతో ఈమె స్వయంగా తనకి తానే పురుడు పోసుకుంటుంది. ఈమెకి ఒక బిడ్డ పుడతాడు. అయితే ఇప్పటి వరకు ఈమెకి లైన్ గాని 4 బిడ్డలు పుడతారు, 4 పుట్టగానే చనిపోయి ఉంటారు. ఈ బిడ్డ కూడా చనిపోయాడు అనుకుని అక్కడే వదిలేసి ఈమె వెళ్ళిపోతుంది. కానీ ఈ బిడ్డ బతుకుతాడు. అక్కడ ఉన్న మార్కెట్ లో ఉన్న వాళ్ళందరూ ఏంటి చిన్నపిల్లవాడు ఏడుపులు వస్తున్నాయని అక్కడ ఉన్న బిడ్డను చూసి ఈమెని తిడుతూ ఉంటాడు. అయితే ఈ బిడ్డ ఎవరో కాదు, మనకి మూవీ స్టార్టింగ్ లో చూపించిన ఖైదీ. ఇతని పేరు వచ్చేసి జాక్. అయితే ఇతనికి ఒక 2 పవర్స్ ఉంటాయి. ఇతను ఎటువంటి వాసన అన్నా గాని చాలా డీప్ గా పరిశీలించగలుగుతాడు. ఇతనికి వాసన్ని పసిగట్టే పవర్ ఉంటుంది. అలాగే ఇతన్ని వదిలి ఎవరన్నా దూరంగా వెళ్ళిపోతే వాళ్ళు కొద్ది రోజుల్లోనే చనిపోతారు కూడా. అందుకని ఇతను పుట్టగానే ఇతని తల్లి వదిలి వెళ్ళిపోయింది కాబట్టి ఆ తప్పు వల్ల అక్కడ ఉన్న కమిటీ ఇతని తల్లిని ఉరితీసి చంపేస్తుంది. ఇక తర్వాత జాక్ ని మేడం గ్లూట్ అనే ఒక మహిళ దగ్గర అయితే పెడతారు. ఈమె అనాథ పిల్లల్ని సాకి చూసుకుంటూ ఉంటుంది. ఈ పిల్లవాడు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న మిగతా పిల్లవాళ్ళందరూ కలిసి ఈ చిన్న పిల్లవాడు వచ్చాడు, ఇక మనల్ని చూసుకుంటాం తగ్గిచ్చేస్తారు అని అందరూ కలిసి ఇతన్ని చంపేద్దామని అనుకుంటాడు. కానీ మేడం గ్లూట్ అక్కడికి వచ్చి ఈ పిల్లవాడిని కాపాడుతుంది. అలాగే జాక్ పెద్దవాడు కూడా అవుతాడు. ఇతనికి 5 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. అయితే అక్కడ ఉన్న పరిస్థితుల వలన ఎవరితోని మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు జాక్ వచ్చేసి. అలాగే ఇతనికి వాసన చూసే పవర్ ఉంది కాబట్టి అక్కడున్న వస్తువుల్ని ప్రతి ఒక్క ఆకుల్ని కూడా వాసన చూస్తూ వాటి స్మెల్ ని ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగా 12 సంవత్సరాలు వచ్చేస్తాయి జాక్ కి. అయితే మేడం గ్లూట్ దగ్గర చాలా మంది పిల్లలు అయిపోతారు. అక్కడ పిల్లల్ని చూసుకుంటాకి స్థలం కూడా ఉండదు. అందుకు జాక్ ని అక్కడి నుంచి పంపించేయాలి అని నిర్ణయం తీసుకుని జంతువుల చర్మం ఒలిచే ఒక వ్యక్తికి జాక్ ని అమ్మేస్తుంది. ఇక జాక్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అదే రోజు నైట్ కొంతమంది దొంగలు వచ్చి మేడం గ్లూత్ ని చంపేసి ఆమె దగ్గర ఉన్న డబ్బుల్ని దోచుకు వెళ్ళిపోతారు. ఇక జాక్ ను కొన్న అతను జాక్ చేత చాలా పని చేయించుకుంటూ ఉంటాడు. జాక్ కూడా ప్రతిరోజు ఎంతో కష్టపడుతూ ఉంటాడు. అలా జాక్ పెద్దవాడు అవుతాడు. ఒక రోజు ఇతను జాక్ ని మార్కెట్ కి తీసుకువెళ్తాడు. మార్కెట్ కి వెళ్ళటం జాక్ మొదటిసారి. అక్కడ ఉన్న జనాల్ని, కొత్త కొత్త వాసాలని అన్నిటిని పరిశీలిస్తూ జాక్ ఫస్ట్ టైం మార్కెట్ ని చూసినందుకు చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటాడు. అలాగే జాక్ ఒక పర్ఫ్యూమ్ షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ రకరకాల వాసనలు జాక్ కి వస్తూ ఉంటాయి. ఆ పర్ఫ్యూమ్ షాప్ ఓనరు ఒక కాస్ట్లీ పర్ఫ్యూమ్ ని తీసి దాని స్మెల్ ని అక్కడ ఉన్న కస్టమర్ కి చూపిస్తూ ఉంటాడు. ఆ వాసన జాక్ కి చాలా బాగా నచ్చుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో జాక్ కి ఇంకా పరిమళంగా ఉండే ఇంకో వాసన ఏదో తగులుతుంది. ఆ వాసన ఎటువైపు వస్తుంది అటువైపుగా జాక్ వెళ్తాడు. అటువైపు ఒక అమ్మాయి పళ్ళు అమ్ముకుంటూ వెళ్తూ ఉంటుంది. జాక్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే ఆ అమ్మాయి వెనక తిరిగి చూసి ఆకలిగా ఉందేమో అనుకుని ఆమె దగ్గర ఉన్న ఒక 2 పళ్ళుని ఇస్తూ ఉంటేని జాక్ మాత్రం ఆ అమ్మాయి చేతులు పట్టుకుని స్మెల్ చూస్తూ ఉంటాడు. ఆ అమ్మాయికి భయమేసి అక్కడి నుంచి పారిపోతుంది. జాక్ ఆ అమ్మాయి ఎటువైపు వెళ్ళిందో ఆ స్మెల్ ని పసిగడుతూ ఆ అమ్మాయి ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆ అమ్మాయి పని చేసుకుంటూ ఉంటేని జాక్ వెనక వైపు నుంచుని ఆ అమ్మాయి దగ్గర నుంచి వచ్చే స్మెల్ ని చూస్తూ ఉంటాడు. ఒకటేసారి ఆ అమ్మాయి జాక్ ని చూసి భయపడుతుంది, గట్టిగా అరుస్తుంది. జాక్ ఎవరికి వినపడకూడదని ఆ అమ్మాయి నోటిని గట్టిగా పట్టుకుని ఉంచుతాడు. అక్కడికి కొంతమంది వచ్చి ఆ ఎరుపు ఏంటని చెక్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు జాక్ ఆ అమ్మాయి నోరిని నొక్కి ఉంచడం ద్వారా ఆ అమ్మాయి ఊపిరి ఆడక చనిపోతుంది. ఆమె చనిపోగానే ఆ స్మెల్ కూడా కొద్ది కొద్దిగా అక్కడి నుంచి తగ్గిపోతూ ఉంటుంది. జాక్ ఆశ్చర్యపోతూ ఉంటాడు, ఆ స్మెల్ ఎక్కడికి పోతుందా అని. ఆమె ఒంటిపైన ఉన్న వస్త్రాలని తీసేసి మరీ స్మెల్ చూస్తాడు. కానీ ఆ స్మెల్ ఆమె దగ్గర నుంచి కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. జాక్ ఆశ్చర్యపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి అదే సిటీలో ఉన్న ఒక పర్ఫ్యూమ్ ని చూపిస్తారు. ఇతను ఒక కొత్త పర్ఫ్యూమ్ తయారు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ప్రస్తుతానికి ఇతనికి మంచి గిరాకీ ఉండదు. అక్కడికి జాక్ గొర్రె తోలుని
డెలివరీ ఇవ్వడానికి వెళ్తాడు. అక్కడ జాకుకి చాలా పర్ఫ్యూమ్స్ కనిపిస్తాయి. జాకు అక్కడ ఉన్న పర్ఫ్యూమ్స్ ని చేతిలోకి తీసుకుని ఆ షాప్ ఓనర్ తో అంటాడు, నేను మీకు ఒక మంచి పర్ఫ్యూమ్ ని తయారు చేసి ఇవ్వగలను అని. ఆ షాప్ ఓనర్ మాత్రం వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టు నవ్వుకుంటాడు. కానీ జాకు పదే పదే అడగడంతో ఒక అవకాశాన్ని ఇస్తాడు. జాకు కూడా ఒక పర్ఫ్యూమ్ ని తయారు చేస్తాడు. ఆ షాప్ ఓనర్ ఆ పర్ఫ్యూమ్ స్మెల్ చూడగానే షాక్ అయిపోతాడు. వెంటనే ఈ షాప్ ఓనర్ కి అతని గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు జాకు తయారు చేసిన పర్ఫ్యూమ్ చాలా కాస్ట్లీ పర్ఫ్యూమ్. జాకు ఆ షాప్ ఓనర్ తో అంటాడు, నేను ఇంకా మంచి మంచి పర్ఫ్యూమ్స్ మీకు నేను తయారు చేసి ఇవ్వగలను అని. ఇక ఈ షాప్ ఓనర్ కూడా జంతువుల తోలు అమ్ముకుండే ఈ వ్యక్తికి కొన్ని డబ్బులు ఇచ్చి జాకిని కొనేసుకుంటాడు. ఇప్పుడు జాకు చాలా ఫేమస్ అయిపోతాడు. ప్రతిరోజు రకరకాల పర్ఫ్యూమ్స్ తయారు చేస్తూ షాప్ ఓనర్ కి ఇస్తూ ఉంటాడు. షాప్ ఓనర్ షాప్ కూడా కలకల్లాడిపోతూ కస్టమర్స్ తో వెలిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లోని ఈ పర్ఫ్యూమ్ షాప్ అతను జాక్కి అసలు పర్ఫ్యూమ్స్ ఎలా తయారు చేయాలో చెప్తాడు. పర్ఫ్యూమ్ తయారు చేయడానికి ఒక 3 సెట్లు కావాలి. మొత్తం టోటల్ గాని 12 పర్ఫ్యూమ్స్ ఉంటాయని షాప్ ఓనర్ జాక్ చెప్తాడు. ఈ 12 పర్ఫ్యూమ్స్ జనాలు చాలా ఈజీగా గెస్ట్ చేసే స్మెల్ అయ్యి ఉంటాయి. అయితే 13వ పర్ఫ్యూమ్ అనేది చాలా స్పెషల్. దాన్ని తయారు చేయడం అనేది ఇంపాసిబుల్. నిజంగా ఎవరైనా తయారు చేస్తే అది ఒక మ్యాజిక్ స్మెల్ అయి ఉంటుంది. ఆ వాసనకి ఎవరన్నా గానీ లొంగిపోవాల్సిందే అని ఆ షాప్ ఓనర్ జాక్ కి చెప్తాడు. అయితే జాక్ కి ఆ 13వ పర్ఫ్యూమ్ ఎలాగైనా తయారు చేయాలి అన్న కోరిక కలుగుతుంది. ఆ షాప్ ఓనర్ కూడా అసలు పర్ఫ్యూమ్స్ ఎలా తయారు చేస్తాడో జాక్ కి నేర్పిస్తాడు. కొన్ని వేల పువ్వుల్ని సేకరించి దాని ద్వారా పర్ఫ్యూమ్ ని తయారు చేయాలి అని చెప్తాడు. ఆ ప్రాసెస్ జాక్ కూడా చేస్తాడు. కానీ పర్ఫ్యూమ్ అయితే తయారవ్వదు. నువ్వు తప్పు పద్ధతి చెప్పావు, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తేని పర్ఫ్యూమ్ తయారు అవ్వలేదు అని జాకు ఆ షాప్ ఓనర్ తో అంటాడు. ఎక్కువసేపు కష్టపడినందువలన జాకు ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అతను అనారోగ్యం పాలవుతాడు. అయితే ఈ షాప్ ఓనరు జాకు లేకపోతే ఇప్పుడున్న గిరాకీ ఉండదు అని జంతువుల చర్మాన్ని యూజ్ చేసి పర్ఫ్యూమ్ ని ఎలా తయారు చేయాలో ఇంకో కొత్త పద్ధతిని జాక్కి నేర్పిస్తాడు. అయితే ఆ పద్ధతి నేర్చుకోవడం కోసం గ్రాస్ సిటీకి వెళ్ళమని జాక్ కి పర్ఫ్యూమ్ షాప్ ఓనర్ చెప్తాడు. జాక్ కూడా అక్కడి నుంచి వెళ్ళగానే ఈ పర్ఫ్యూమ్ షాప్ ఉండే ఇల్లు అక్కడికక్కడే కూలిపోతుంది. పర్ఫ్యూమ్ కూడా సరిపోతాడు. అయితే జాక్ గ్రాస్ సిటీకి వెళ్లే రూట్ లోని అతను ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవుతాడు. కొత్త కొత్త లొకేషన్ చూసుకుంటూ వెళ్తాడు. అయితే ఆ సిటీకి వెళ్ళడానికి 2 దారులు ఉంటాయి. ఒకటి ఊర్లోంచి ఉంటుంది, ఇంకోటి కొండల మధ్యలోంచి ఉంటుంది. జాకు కొండల మధ్యలోంచి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంటాడు. అటువైపు వెళ్తూ ఉంటాడు. అతనికి అలసట గా ఉండి ఒక గృహలో అతను స్టే చేస్తాడు. ఆ గృహలో జాకు చాలా రోజులు ఉంటాడు. ఒక రోజు జాక్ కి ఆ పళ్ళు అమ్ముకునే అమ్మాయి దగ్గర నుంచి వచ్చిన వాసన మళ్ళీ వస్తుంది. జాకు ఆశ్చర్యంతో తన ఒళ్ళంతా స్మెల్ చూసుకుంటాడు. ఆ తర్వాత జాకు స్నానం చేస్తాడు. అతని దగ్గర నుంచి ఆ వాసన మాయమైపోతుంది. ఇక జాకు ఆ సిటీకి వెళ్ళడానికి బయలుదేరతాడు. వెళ్లే దారిలోని జాకుకి మళ్ళీ ఆ స్మెల్ వస్తుంది. జాకు ఏమిటా అని చూస్తేని ఒక అందమైన అమ్మాయి గుర్రం బండి నుంచి దిగుతూ ఉంటుంది. ఆమె దగ్గర నుంచి ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. జాకు ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఒక మహల్లోకి ఎంటర్ అవుతాడు. ఆ మహల్ గ్రాస్ సిటీలోనే బాగా డబ్బులుండే ఒక వ్యక్తిది. అయితే ఆ అందమైన అమ్మాయి ఇతని కూతురే. ఈమె పేరు వచ్చేసి లోరా. ఈమె మొత్తం ఆ గ్రాస్ సిటీలోనే చాలా అందంగా ఉండే అమ్మాయి. అయితే ఆ సిటీలోని జాకు ఒక అమ్మాయి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి భర్త అక్కడే ఉండి జాక్ ని గమనిస్తూ ఉంటాడు. జాకు అక్కడే ఉండి జంతువుల చర్మం నుంచి పర్ఫ్యూమ్ ని తీసి ఒక 2 కొత్త విధానాల్ని నేర్చుకుంటాడు. అందులో ఒకటి వచ్చేసి జాకు తనతో పనిచేసే ఒక అమ్మాయిని చంపేసి అక్కడ ఉన్న ఒక టబ్ లోని లిక్విడ్ లో ఆ అమ్మాయిని వేసి జంతువుల చర్మంతో పాటుగాని ఆ అమ్మాయిని కూడా ఉడికిస్తాడు. కానీ ఈ పద్ధతి ఫెయిల్ అయిపోతుంది. జాకు ఇంకో పద్ధతిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ పద్ధతి ఎలాంటిదంటేని జాకు రోడ్డు పై నుంచి వెళ్తున్న ఒక అమ్మాయిని తన ప్లేస్ కి పిలిపించుకుని ఆమెని చంపేస్తాడు. ఆమె బాడీ పైన ఉన్న బట్టలన్నిటిని తీసేసి జంతువుల చర్మాన్ని ఆమె బాడీకి చుడతాడు. ఒక విచిత్రమైన జెల్ని ఆ అమ్మాయి శరీరం పైన పామి తర్వాత ఆ జెల్ని రిమూవ్ చేసి దాని ద్వారా పర్ఫ్యూమ్ ని తయారు చేస్తాడు. ఇందులో జాకు సక్సెస్ అవుతాడు. కానీ జాకు 13 పర్ఫ్యూమ్ని తయారు చేయాలి. అంటే ఒక్కొక్క బాటిల్ ని తయారు చేయడం కోసం ఒక్కొక్క అమ్మాయిని మర్డర్ చేయాలి. జాకు ఎలాగన్నా గానీ ఆ పర్ఫ్యూమ్ ని తయారు చేయాలని ఫిక్స్ అయిపోతాడు. ఒకవైపు లోరా బర్త్డే పార్టీలోని అందరూ దాగుడు మూతలు ఆడుతూ ఉంటాడు. జాకు లోరాని కిడ్నాప్ చేయాలి, ఆమె ద్వారా పర్ఫ్యూమ్ ని తయారు చేయాలి అనుకుంటాడు. కానీ లోరా మిస్ అయిపోతుంది. కానీ అదే పార్టీలో ఉన్న ఇంకో 2 అమ్మాయిల్ని జాకు పట్టుకుని తన ప్లేస్ కి తీసుకొస్తాడు. ఆ 2 అమ్మాయిల్ని చంపేసి వాళ్ళ ద్వారా పర్ఫ్యూమ్స్ ని తయారు చేస్తాడు. ఆ 2 అమ్మాయిల బాడీలు
తర్వాత జాకు ఆ పక్కనే ఉన్న చెరువులో పడేస్తాడు. సిటీలో అమ్మాయిలు మిస్ అవుతున్నారు అన్న విషయం రాజుకి అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అమ్మాయిల్ని కాపాడుకుంటంలో బిజీగా ఉంటారు. కానీ ఒకవైపు జాక్ మాత్రం ఎలాగన్నా పర్ఫ్యూమ్ తయారు చేయాలి అని చాలా మంది అమ్మాయిల్ని పట్టుకుని వాళ్ళ ద్వారా పర్ఫ్యూమ్ ని తయారు చేస్తాడు. అలాగే జాకు 12 బాటిళ్లు పర్ఫ్యూమ్ ని తయారు చేసేస్తాడు. ఆ 12 బాటిల్ పర్ఫ్యూమ్ ని ఒక బాటిల్లో పోస్తాడు. ఇంకొక పర్ఫ్యూమ్ మాత్రమే కావాలి. అదే ఆ పవర్ఫుల్ 13వ పర్ఫ్యూమ్. దాన్ని తయారు చేయడానికి లోరా కావాలి. ఒకవైపు లైన్ గా ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ మిస్ అయిపోతున్నారు. వాళ్ళని పట్టుకుని చంపేవాళ్ళు ఆ అమ్మాయిల ఒంటిపైన ఒక చిన్న గాయాన్ని కూడా చేయటం లేదు. ఆ అమ్మాయిల్ని ఏమీ చేయకుండా ఊరికే చంపేందుకు పాడేస్తున్నారు అన్న డిస్కషన్ ఆ ఊర్లో మొదలవుతుంది. రాజు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు వరకు చనిపోయిన అందరి అమ్మాయిలు టీనేజ్ అమ్మాయిలే. ఒకవైపు రాజు కూడా భయం వేస్తూ ఉంటుంది. నా కూతురు లోరాకి ఏదన్నా అవుతుందేమో అని. అందుకే కొద్ది రోజులు ఊరికి దూరంగా ఉండాలి అని ఆ ఊరి నుంచి బయటికి వెళ్తాకి సిద్ధమయ్యి బయటికి బయలుదేరతాడు. ఒకవైపు లోరా ఆ సిటీని వదిలి వెళ్ళిపోతూ ఉంటేని లోరా వెళ్ళిపోతుంది అని జాక్ కి ఆ విషయం తెలుస్తుంది. అతనికి స్మెల్ దూరం అయిపోతూ ఉంటుంది. జాక్ తనకున్న ఎబిలిటీ ద్వారా లోరా ఎటువైపు వెళ్ళిందో ఆ స్మెల్ పరిశీలిస్తూ అటువైపు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఒక రోజు జాకు పనిచేస్తున్న ఇంట్లోని ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క ఆ ఇంట్లో గోతిని తవ్వి జాకు చంపిన అమ్మాయి బట్టల్ని బయటికి తీస్తుంది. ఆ ఇంట్లో ఇంకో అబ్బాయి పనిచేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయికి ఆ బట్టలు అలాగే ఆ ప్లేస్ లోని జుట్టు కూడా దొరుకుతుంది. ఈ విషయం పోలీసులకు కూడా తెలిసి ఆ ప్లేస్ కు వచ్చి ఇంకా నెతుకుతూ ఉండగాని మొత్తం ఇప్పుడు వరకు జాకు ఎంతమంది అయితే చంపారో అంతమంది అమ్మాయి బట్టలు అలాగే జుట్టు దొరుకుతుంది. ఇంకొక వైపు ఏమో రాజు లోరాన్ తీసుకుని వెళ్లి ఒక పెద్ద మహాల్లోని స్టే చేస్తాడు. తన కూతురు సేఫ్ గా ఉండాలి అని. లోరా పడుకున్న తర్వాత ఆ రూమ్ తాళాన్ని కూడా రాజు తన రూమ్ లోనే దాచుకుంటాడు. కానీ అక్కడికి వచ్చిన జాకు ఆ తాళాన్ని దొంగలించి లోరా రూమ్ లోకి వెళ్తాడు. తర్వాత రోజు రాజు లోరా రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ లోరా చనిపోయి ఉంటుంది. అది చూసి రాజు గుండెలు పగిలేలాగా ఏడుస్తాడు. ఇంకొక వైపేమో జాకు మొత్తం 13 బాటిళ్లు పర్ఫ్యూమ్ ని తయారు చేసేసి దాన్ని ఒక బాటిల్లో పోసేస్తాడు. కరెక్ట్గా అదే సమయంలో జాక్ ఉన్న లొకేషన్ తెలవడంతో సైనికులందరూ ఆ ప్లేస్ కి వెళ్లి జాక్ ని పట్టుకుంటారు. ఆ తర్వాత మనకి మూవీ స్టార్టింగ్ లో చూపించిన సీన్ వస్తూ ఉంటుంది. జాక్ ని ఆ ఊరు మధ్యలోకి తీసుకువస్తారు. జాక్ కూడా ఒక రాజకుమారుడిలాగా రెడీ అయ్యి ఆ ఊరు మధ్యలోకి వెళ్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూని జాకు చనిపోవాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ జాక్ మాత్రం తన జేబులోంచి ఒక కర్చీఫ్ ని తీసి దానిపై ఆ పర్ఫ్యూమ్ ని లైట్ గా అప్లై చేసి ఆ కర్చీఫ్ ని ఊపుతాడు. ఆ స్మెల్ కి అక్కడ ఉన్న వాళ్ళందరూని మైమరిచిపోతారు. జాక్ ఒక ఏంజల్ అని అనుకుంటూ ఉంటారు. అక్కడికి జాక్ ని చంపడానికి వచ్చిన ఖైదీ కూడా మోకాళ్ళపైన పడి జాక్ వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. నన్ను క్షమించండి అని అంటూ ఉంటాడు. జాక్ తన దగ్గర ఉన్న కర్చీఫ్ ని జనాలపై విసురుతాడు. అక్కడ ఉన్న జనం అందరూని ఆ స్మెల్ కి డబ్బు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అని లేకుండా ఒకళ్ళనొకళ్ళు ప్రేమగా తాకుకుంటూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటూ ఉంటారు. జాక్ కి వాళ్ళందరినీ చూసిన తర్వాత ఇది స్వచ్ఛమైన ప్రేమ అని తెలుస్తుంది. జాక్ కూడా ఒకవైపు బాధపడుతూ నన్ను ఆ అమ్మాయి ప్రేమించి ఉండుంటుంది, నేను కూడా ఆ అమ్మాయిని నా సొంతం చేసుకుందును, నేను తప్పు చేశాను అని ఫీల్ అవుతూ ఉంటాడు. కరెక్ట్గా ఆ ప్లేస్ కి అప్పుడే రాజు వచ్చి జాక్ ని చంపుదామని అనుకుంటాడు. కానీ రాజు కూడా లొంగిపోయి జాక్ ని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. జాక్ కి తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుస్తుంది. జాక్ కూడా ఆ సిటీ నుంచి వెళ్ళిపోదామని అనుకుంటాడు. కొద్ది సమయానికి అక్కడ ఉన్న జనం అందరూ కూడా ఆ పర్ఫ్యూమ్ మాయలోంచి బయటకు వస్తారు. జాక్ ఒక ప్లేస్ కి వెళ్ళిన తర్వాత తను చేసిన తప్పుని జీర్ణించుకోలేక తన జేబులో ఉన్న ఆ పర్ఫ్యూమ్ ని బయట తీసి తన మీద నుంచి పోసేసుకుంటాడు. అయితే ఆ స్మెల్ కి అక్కడ ఉన్న వాళ్ళందరూని జాక్ వైపుగా చూసి అతని మీద పడిపోతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ జాకుని కొరికి కొరికి మొత్తం తినేస్తారు. అలాగే జాకు చనిపోతాడు. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.